కాలంలో ప్రయాణించే యంత్రాన్ని తయారు చేయడం ఆరంభించాను. నిజానికి నేను ధ్యానంలో చూసిన దృశ్యం మాదిరే ఈ యంత్రం తయారు చేశాను. ఆ యంత్రం నిజంగానే ఒక అద్భుతం. ఇక ఆ బ్రహ్మదేవుడిని ధ్యానించి నేను నా కర్తవ్యాన్ని మొదలు పెట్టాలి. నేను ధ్యానంలో కూర్చున్నాను. అంతలో సృష్టికే ప్రతి సృష్టి చేయగల విశ్వకర్మ కాల యంత్రాన్ని సృష్టించలేడా? అంతటి అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఏం మార్చాలని అతను టైం మెషిన్ని తయారు చేయాలి అనుకున్నాడు? చివరికి తను సరిచేయాలి అనుకున్న సంఘటన మారిందా? అసలు ఎవరి కోసం, ఎవరిని కాపాడడానికి అతను ఈ కాలయంత్రాన్ని సృష్టించాడు? ఇవి అన్నీ తెలుసుకుందాం. వెల్కమ్ టు మై జర్నీ ఈజీ. దిస్ ఈజ్ సాయి గణేష్. డూ సబ్స్క్రైబ్ టు ట్రావెల్ ఇన్ దిస్ టైం. సృష్టిలో చాలా మార్పులే సంభవించాయి. రుద్రుడు సతీదేవి మరణాన్ని మర్చిపోలేకపోతున్నాడు. లోకాల్ని పాలించేవాడు సర్వాన్ని వదిలేసి దిగంబరుడు ఈ హిమాలయాలకు వెళ్ళిపోయాడు. పిచ్చివాడి వలె బాధతో, దుఃఖంతో తనను తాను శిక్షించుకుంటున్నాడు. ఆ ఆవేదనలో, వేదనలో తన కోపం, కన్నీరు రెండు వ్యర్థాలే. వాటికి కారణం లేకుండా పోలేదు. కానీ తను చెప్పినా సరే సతీదేవి వినకుండా దక్షుడి యజ్ఞానికి వెళ్ళిందని రోధిస్తున్నాడు. సతీదేవి మరణాన్ని ఆపలేకపోయానని దుఃఖితుడు అయ్యాడు. నా మాట విని ఉండొచ్చుగా సతీ, ఇప్పుడు నేను ఒంటరివాడను అయ్యాను. ఎలా జీవించను నేను ఇప్పుడు? నా సఖి, నీవు లేని నేను ఇప్పుడు ఈ శివుడు శవంతో సమానం కదా నా సఖి. ఈ టైం ట్రావెల్ మిషన్ కాలయంత్ర మన జీవితంలో అందరికీ ఏదో ఒక టైంలో ఇలా అనిపించి ఉంటుంది. మనకు ఒక అవకాశం ఉంటే గతంలో జరిగిన తప్పును సరిచేయాలి అని, ఆ దారుణం జరగకుండా ఆపచ్చు అని. నిజానికి నాకు చాలాసార్లు అనిపించింది. మనకేంటి, దేవుడికి కూడా అనిపించి ఉండొచ్చు కదా. వారి జీవితాలలో కూడా చాలా దారుణాలే జరిగాయి. వారు కూడా చాలా పొరపాట్లు చేశారు. వారికి అనిపించదా మరి సరిచేయాలి అని? మనకి అనిపించకున్నా మనల్ని ప్రేమించిన వారికి ఉంటుందిగా. రాముడి కోసం సీత, సీత కోసం రాముడు, కృష్ణుడి కోసం రాధ, మంచి సృష్టి కోసం విశ్వకర్మ, సతీ మరణాన్ని ఆపడానికి రుద్రుడు. అంత ఎందుకు, అసురులు కూడా ఈసారి తెలివిగా యుద్ధాలను గెలవటానికి ఓ దారి ఉందిగా. అసలు ఇదే జరిగితే సృష్టిలో చాలా మార్పులే వస్తాయి. ఆ మార్పులు అన్నీ జీవితాన్ని కలలా మార్చేస్తాయి. నిజానికి బ్రహ్మకి తేడా తెలుసుకోలేని స్థితి వస్తుంది. కాలం మనుగడ బంధింపబడుతుంది. ఊహకి అందని చాలా అద్భుతాలను చూస్తున్నాం. ఇప్పుడు ఈ టైం ట్రావెల్ అనేది ప్రశ్నలా కనిపించట్లేదు నాకు. అందరూ దానికి సమాధానం వెతుకుతున్నారు. అయితే ఈ కథ ఇక్కడ ఎవరి గురించి కాదు, విశ్వకర్మ గురించి. ఈ సృష్టిలో చాలా అద్భుతాలను సృష్టించిన ఆ విశ్వకర్మ గురించి. హీ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్. మన హిందూ పురాణాల ప్రకారం చాలా వరకు ఆయుధాలను, సిటీస్ని, గొప్ప గొప్ప టెంపుల్స్ని అతన్ని సృష్టించాడు. బ్రహ్మ సృష్టికే ప్రతి సృష్టి చేయగల సమర్థుడు. స్వర్గలోకాన్ని, రావణుడి లంకని, ద్వారకా నగరాన్ని, మహాభారతంలో హస్తినాపురాన్ని నిర్మించాడు. పూరి జగన్నాథుడి విగ్రహాలను ఇతనే తయారు చేశాడు. ఇంద్రుడి వజ్రాయుధాన్ని, రావణుడి దగ్గర ఉన్న పుష్పక విమానాన్ని ఇతనే సృష్టించాడు. తన అన్న కుబేరుడికి ఇచ్చాడు. కానీ తర్వాత కాలంలో రావణుడి వశమైంది. అంత ఎందుకు, విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని కూడా ఈ విశ్వకర్మనే సృష్టించాడు. ఇంతటి గొప్ప కళాకారుడు, ఇన్ని అద్భుతాలను సృష్టించిన వాడు టైం మిషన్ ని సృష్టించలేదా? నిజానికి ఇప్పుడు నిన్ను చెప్పబోయే కథ ఏ పురాణంలో లేదు, కానీ శివ పురాణం ఆధారంగా, మన గ్రంథాల ఆధారంగా చెబుతున్నాను. సృష్టికే ప్రతి సృష్టి చేయగల విశ్వకర్మ కాల యంత్రాన్ని సృష్టించలేడా? అంతటి అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఏం మార్చాలని అతను టైం మిషన్ ని తయారు చేయాలి అనుకున్నాడు? చివరికి తను సరిచేయాలి అనుకున్న సంఘటన మారిందా? అసలు ఎవరి కోసం, ఎవరిని కాపాడడానికి అతను ఈ కాలయంత్రాన్ని సృష్టించాడు? సృష్టిలో చాలా మార్పులే సంభవించాయి. రుద్రుడు సతీదేవి మరణాన్ని మర్చిపోలేకపోతున్నాడు. లోకాల్ని పాలించేవాడు సర్వాన్ని వదిలేసి దిగంబరుడు ఈ హిమాలయాలకు వెళ్ళిపోయాడు. పిచ్చివాడి వలె బాధతో, దుఃఖంతో తనను తాను శిక్షించుకుంటున్నాడు. ఆ ఆవేదనలో, వేదనలో తన కోపం, కన్నీరు రెండు వ్యర్థాలే. వాటికి కారణం లేకుండా పోలేదు. కానీ తను చెప్పినా సరే సతీదేవి వినకుండా దక్షుడి యజ్ఞానికి వెళ్ళిందని రోధిస్తున్నాడు. సతీదేవి మరణాన్ని ఆపలేకపోయానని దుఃఖితుడు అయ్యాడు. నా మాట విని ఉండొచ్చుగా సతీ, ఇప్పుడు నేను ఒంటరివాడను అయ్యాను. ఎలా జీవించను నేను ఇప్పుడు? నా సఖి, నీవు లేని నేను ఇప్పుడు ఈ శివుడు శవంతో సమానం కదా నా సఖి. ఏవో శబ్దాలు, ఏదో అలజడి, ఎవరో కంగారు పడుతూ ఏదో యంత్రాన్ని తయారు చేస్తున్నారు. ఎవరు ఇది? అసలు ఏం జరుగుతుంది? నేను కళ్ళు తెరిచాను. నాకు కనిపించిన దృశ్యం ఏమిటి? రుద్రుడు ఎందుకు అంతలా రోధిస్తున్నాడు? సతీ మరణం అతనిని నిజంగా దహింపచేస్తుంది. దీనిని ఎలా సరిచేయాలి? నా ధ్యానంలో ఎప్పుడు ఇలాంటి సంఘటన, ఇలాంటి దృశ్యాన్ని నేను చూడలేదు. ఆ యంత్రం ఏమిటి? అవి తయారు చేసేది ఎవరు?
సరే, మళ్ళీ ధ్యానంలో కూర్చుందాం. ఈసారి ఆ దృశ్యాన్ని స్పష్టంగా చూద్దాం. అతను ఎవరో తెలుసుకుందాం. నేను మళ్ళీ ధ్యానం ఆరంభించాను. సృష్టి మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాలంలో ఏదో మార్పు జరుగుతుంది. ఈ విశ్వంలో ఏదో నిశ్శబ్దం. అగ్నిజ్వాలలు ఒక స్త్రీని దహింపజేస్తుంది. రుద్రుడు కోపం భరించలేని యుద్ధాన్ని శాపంలా ఇస్తుంది. అతని ఉగ్రరూపం చూడకపోవటమే చాలా మంచిది. నేను మళ్ళీ కళ్ళు తెరిచేశాను. ఆ రుద్రుడి ఆగ్రహాన్ని నేను చూడలేకపోయాను. కానీ నాకు కనిపించిన ఈ దృశ్యంలో ఒక సన్యాసి, అదే ఒక ఋషి ఏదో యంత్రాన్ని తయారు చేస్తున్నాడు. అది ఎవరు? అది తెలుసుకోవాలి. ఒక 2 నిమిషాలు నా మనసుని ఏకాగ్రతతో సరిచేసి ధ్యానం ఆరంభించాను. ఈసారి నాకు ఆ దృశ్యం కనిపించింది. అతని కంగారు, ఏదో సాధించాలని తపన, సృష్టి మొత్తం అతనిని గమనిస్తుంది. అతను గొప్ప లక్ష్యంతో ఏకాగ్రతతో తన పనిలో లీనమైపోయి ఉన్నాడు. అతను ఏదో యంత్రం తయారు చేస్తున్నాడు. అది ఏంటి చూడాలని నాకు ఉంది. అది బంగారంతో మెరుస్తుంది. దాని చక్రాలు కాలంతో పరిగెత్తగల సామర్థ్యం కలవి. అతడు ఆ రథాన్ని గొప్పగా సృష్టించాడు. దాని మీద ఏ అస్త్రము పనిచేయదు అనేలా ఉంది. ఆ యంత్రం పూర్తయింది అనుకుంటా. అతను ధ్యానంలో కూర్చున్నాడు. నాకెందుకో దానిని దగ్గర నుండి చూడాలి అనిపించింది. నా శక్తితో నేను ఆ యంత్రాన్ని దగ్గర నుండి చూశాను. చాలా అద్భుతంగా ఉంది. అరే, ఏంటి ఈ విచిత్రం? ఆ యంత్రం మీద నా పేరు ఉంది ఏంటి? విశ్వకర్మ అని. ఇతనికి నేను తెలుసా? తను ఇంత కష్టపడి తయారు చేసి నా పేరు పెట్టాడు. అతనికి ఏదైనా వరం ఇవ్వాలి అని అనిపించింది. సృష్టి చాలా తెలివైనది, విచిత్రమైనది. నేనే సృష్టికి ప్రతిసృష్టి చేయగల సమర్థుడిని. కానీ ఈ ధ్యానంలో కూర్చున్న వ్యక్తి, ఈ యంత్రాన్ని సృష్టించిన వ్యక్తి అచ్చం నాలాగే ఉన్నాడు. నా ప్రతిరూపమా లేక నేనే అతనా? నా తల చాలా బరువుగా ఉంది. ధ్యానం నుంచి బయటకు వచ్చేశాను. నా మదిలో ఏదో ఘర్షణ మొదలైంది. ఆ అగ్నిజ్వాలలు, రుద్రుడి రౌద్ర రూపం, భరించలేని రోదన, సద్ది అగ్నిజ్వాలలు దహించటం, నాలానే ఉన్న మరో విశ్వకర్మ, నా పేరుతో అద్భుతమైన యంత్రం. ఈ ఆలోచనలు, దృశ్యాలు నన్ను చిత్రహింసలు పెడుతున్నాయి. కానీ ఈ గందరగోళంలో నాకే ఓ ఆలోచన వచ్చింది. బహుశా ఈ దృశ్యాలకు కారణం, అర్థం కూడా ఇదే అనుకుంటా. నాకు వచ్చిన ఈ విచిత్రమైన ఆలోచన సృష్టిని సరిచేయగలదు. నేను కాలంలో వెనక్కు వెళ్ళగలిగే యంత్రాన్ని తయారు చేస్తే అప్పుడు సతీదేవిని దక్షుడి యజ్ఞానికి వెళ్లకుండా ఆపగలను. రుద్రుడు అంతలా రోధించకుండా, దుఃఖితుడు కాకుండా నేను చేయగలను కదా. ఈ విషయాన్ని బ్రహ్మకి చెప్పటం అనివార్యం. ఇది ఆ సృష్టికర్తను కూడా ఆశ్చర్యం కలిగజేస్తుంది. తప్పకుండా బ్రహ్మగారి అనుమతి, ఆశీస్సులు తీసుకోవటం చాలా మంచిది. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. ఈ పని చేయటం వలన సతీదేవిని కాపాడవచ్చు. రుద్రుడు కూడా తన బాధ్యతను సంతోషంగా నిర్వర్తిస్తూ ఉంటాడు. ఇలా దుఃఖితుడై, దిగంబరుడై, పిచ్చివాడిలా మారడు కదా. నేను తక్షణమే బ్రహ్మదేవుడి దగ్గరకు చేరుకున్నాను. ఆ తండ్రి గాఢమైన ధ్యానంలో ఉన్నాడు. నా రాకను చూసిన హంస బ్రహ్మని సుకుమారంగా కదిలించింది. నేను బ్రహ్మకు నమస్కరించి నా ధ్యానంలో కనిపించిన దృశ్యాలని, నా ఆలోచనను వివరించాను. కాలంలో వెనక్కు వెళ్ళాలి అన్న ఆలోచన బ్రహ్మకి ఆశ్చర్యాన్ని కలిగచేసింది. కానీ అతను ఇలా పలికాడు: నా ప్రియమైన విశ్వకర్మ, నీ సంకల్పం గొప్పదే, నీ ఆలోచన సరైనదే. కానీ కాలంలో జరిగిన సంఘటనని మార్చటం వల్ల నువ్వు సరిచేసినా సరే కాలం తన గమనాన్ని మార్చుకోలేదు కదా. నువ్వు రుద్రుడి బాధను చూడలేక దీనిని మార్చాలి అనుకుంటున్నావు. కానీ కొంతకాలం తరువాత రుద్రుడు పరిపూర్ణుడు అవుతాడు కదా. అప్పుడు యథావిధిగా తన కర్తవ్యాలన్నిటినీ తను నిర్వర్తిస్తాడు. ఇప్పుడు ఈ సమయంలో అతని దుఃఖం, కోపం అతనికి ధ్యానంలో తీవ్రస్థాయిని చేరేలా చేస్తాయి. అది ప్రమాదం. దానికి ఏం చేయాలో అది చేయొచ్చు కదా. కాలం పరమేశ్వరుడి స్వరూపం. ఆ శివుడికి తెలియదా దీనికి పరిష్కారం? రుద్రుడి బాధ అనివార్యం, సతీ మరణం ఆవశ్యం. ఇవి సృష్టిలో గొప్ప మార్పుకి కారణమవుతాయి. ఇదే సత్యం. బ్రహ్మ మాటలు నన్ను చలింప చేయలేకపోయాయి. ఎందుకంటే అతని మాటలలో సతీదేవి మరణం అవశ్యమని అన్నాడు. దానిని మార్చగలను అనే నమ్మకం నాకుంది. అయితే ఈ ఈశ్వరుడికి తెలియకుండా ఏది జరగదు కదా. నాకు కనిపించిన దృశ్యాలు ఆ ఈశ్వరుడు నాకిచ్చిన బాధ్యత. అలానే కదా నేను అనుకోవాలి. నేను ఈ కాలయంత్రాన్ని తయారు చేసి జరిగిన దారుణాన్ని మార్చగలను. కాలంలో వెనక్కు ప్రయాణించి సతీదేవి మరణాన్ని ఆపగలను. ఇదే నా కర్తవ్యము కదా, ఇదే నా కర్తవ్యము కదా. ఇలా నేను దీర్ఘంగా ఆలోచిస్తుండగా ఈ సృష్టిని నియంత్రించే విష్ణువు స్ఫురించాడు. నా మదిలో ఆ ప్రభువు రావటమే ఆలస్యం. బ్రహ్మదేవుడు ఇలా పలికాడు: నాయన విశ్వకర్మ, నేను చెప్పవలసినది నేను చెప్పాను. కానీ నా పరిమితులు కూడా నాకు ఉన్నవి. కనుక నువ్వు నా తండ్రి అయిన విష్ణు భగవానుడిని కలువు. వైకుంఠం అంటే బాధలకు, చింతలకు చేరువలేని స్థలం. విరాజ నది ఈ భౌతిక ప్రపంచాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వేరు చేస్తుంది. చూడటానికి అద్భుతంగా ఉంది. అక్కడ కాలం, సమయం పనిచేయవు.
అనంతశేషుడు బుసలు కొడుతున్నాడు. ఆ పాన్పుపై శ్రీ మహావిష్ణువు సరదాగా లీల చేస్తూ ఉన్నాడు. ఈ పాలసముద్ర రహస్యం ఎవరికీ తెలియదు. నేను కొంచెం భయంగా ఆ విష్ణుమూర్తిని దర్శించుకున్నాను. నా నమస్కారంలో భయాన్ని గమనించిన విష్ణువు చిన్న నవ్వుతో నన్ను ఆహ్వానించాడు. నేను జరిగిన వృత్తాంతం అంతా వివరించాను. చిన్న చిరునవ్వుతో ఇలా చెప్పాడు. ఈ సృష్టిని నియంత్రించడమే నా బాధ్యత. కర్మ ఆధారంగా సృష్టిలో మనుగడ సాగుతుంది. కర్మకి కారణం లేకుండా లేదు, కానీ ఆ కర్మ ఫలాన్ని ఎన్ని జన్మలు దాటినా అనుభవించవలసిందే. ఇప్పుడు నువ్వు ఆ గీతని చెరపాలి అనుకుంటున్నావు. రుద్రుడు కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు. సతీ మరణం కర్మ. నీవు ఈ కర్మని జరగకుండా ఆపాలని చూస్తున్నావు. ఈ ఆలోచన బహు విచిత్రమైనది, కానీ దీని వలన సృష్టిలో మరో కర్మ జరగబోతున్నది. అది నీ వల్లనే. ఈ కర్మఫలానికి నీవే బాధ్యుడవి. నీ కార్యం సృష్టిని చలింపలేదు, కానీ సృష్టిలో ప్రతి సృష్టి జరగబోతున్నది. ఈ ఆలోచన రాకకు ఏదో కారణం ఉండే ఉంటుంది. కనుక నీవు చేయవలసినది నీవు చేయము. నీకు నా ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. సర్వం శివం జగత్. విష్ణుమూర్తి మాటలు నన్ను ఇరకాటంలో పెట్టేశాయి. అతడు నాకు అనుమతిని ఇచ్చినట్ట, లేక దీని వలన సమస్యలు ఉంటాయని హెచ్చరించాడా? కానీ ఒకటి, ఈ సృష్టికి కారణం ఓం అనే శబ్దం. ఓంకారం శివుడి నుండి పుట్టింది. ఆ రుద్రుడి బాధను, దుఃఖాన్ని నేను చూడలేను. సాక్షాత్తు శివుడి అంశ అయిన ఆ రుద్రుడిని దిగంబరుడిగా నేను చూస్తూ ఉండలేను. ఇది మార్చాలి అంటే నేను తప్పకుండా సతీ మరణాన్ని ఆపి తీరాలి. సతీదేవిని ఆ దక్షుడి యజ్ఞానికి వెళ్లకుండా అడ్డుకోవాలి. ఆ దక్షుడి కుట్ర అరికట్టాలి. రుద్రుడిని ఈ దుఃఖం చేరకముందే నేను ఈ కథను మార్చాలి. నేను దృఢ నిశ్చయం తీసుకున్నాను. ఆ ఈశ్వరుడికి మనసులో నా విలపు తెలిపి కాలంలో ప్రయాణించే యంత్రాన్ని తయారు చేయటం ఆరంభించాను. నిజానికి నేను ధ్యానంలో చూసిన దృశ్యం మాదిరే ఈ యంత్రం తయారు చేశాను. ఆ యంత్రం నిజంగానే ఒక అద్భుతం. ఇక ఆ బ్రహ్మదేవుడిని ధ్యానించి నేను నా కర్తవ్యాన్ని మొదలుపెట్టాను. నేను ధ్యానంలో కూర్చున్నాను. అంతలో